హలో స్టూడెంట్స్, ఇవాళ మనం 29th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాము. సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే ఇండియా మస్ట్ కట్ మాన్సూన్ వనరబిలిటీస్, నాట్ జస్ట్ బిల్డ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో మనం అసలు డిజాస్టర్ వనరబిలిటీకి ఇండియాలో డ్రైవర్స్ ఏంటి అండ్ ఛాలెంజెస్ ఏంటి, ఎందుకు మనం ప్రోయాక్టివ్ గా వీటిని అడ్రస్ చేయలేకపోతున్నాము అండ్ దాంతో పాటుగా గవర్నెన్స్ గ్యాప్స్ ఏంటి అండ్ ఇంకా ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకురావాలి, సో ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ ఒక్కసారి దాంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియాలో చూసుకుంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇండియాలో లైఫ్ లైన్ లాంటిది, అగ్రికల్చర్ కానివ్వండి, వాటర్ సెక్యూరిటీకి కానివ్వండి. కాకపోతే రీసెంట్ గా మనకి క్లైమేట్ చేంజ్ వల్ల లేదా ఎల్లినో లాలినా ఈవెంట్స్ ప్రొలాంగ్డ్ గా రావడం వల్ల మనకి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ దిస్ ఈవెంట్స్ అనేవి ఎక్కువగా గమనించవచ్చు. సో దాని వల్ల క్లౌడ్ బర్స్ట్, ఫ్లాష్ ఫ్లడ్స్ లాంటి డిజాస్టర్స్ వస్తున్నాయి కదా. సో ఇప్పుడు కాజెస్ మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం, క్లైమేట్ చేంజ్, ఎకలాజికల్ డిగ్రేడేషన్, డెవలప్మెంట్ అన్ప్లాన్డ్ గా జరగడం. సో ఇవన్నీ వన్ ఆఫ్ ద కాజెస్. సో ఇప్పుడు ఓవరాల్ గా ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రస్తుతం ఏ అప్రోచ్ అయితే తీసుకుంటున్నామో అది ఒకవేళ ఏదైనా సరే డిజాస్టర్ వచ్చిన తర్వాత రియాక్టివ్ గా మాత్రమే తీసుకుంటున్నాము, అంతేగాని ప్రొయాక్టివ్ గా తీసుకోవట్లేదు అని చెప్తుంది. అంటే ముందుగానే మనం ప్లాన్ అవుట్ చేసుకోవట్లేదు ఆ డిజాస్టర్ వస్తుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. చూసుకున్నట్టయితే అసలు డిజాస్టర్ వనరబిలిటీ ఇండియాలో డ్రైవర్స్ ఏంటి, ఎందుకు డిజాస్టర్స్ వస్తున్నాయి, ఎందుకు వనరబుల్ గా అయింది ఇండియా. సో ఫస్ట్ థింగ్ మాన్సూన్ ఎక్స్ట్రీమ్స్. మనకి వెగారసిస్ ఆఫ్ ద మాన్సూన్ అని తెలిసిందే, ఇండియా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వస్తాయి అండ్ ఎక్స్ట్రీమ్ రైన్ ఫాల్ ఈవెంట్స్ ఉంటూ ఉంటాయి మనకి. పైగా క్లైమేట్ చేంజ్ రైన్ ఫాల్ ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫై చేస్తుంది అనమాట. మనం చూసుకున్నట్టయితే హిమాచల్ అండ్ పంజాబ్ లో 2023లో ఫ్లడ్స్ వచ్చాయి మనకి, దానివల్ల ల్యాండ్ స్లైడ్స్, డ్యామ్ ఓవర్ఫ్లోస్, క్రాప్ లాసెస్ ఇవన్నీ జరిగాయి. అలానే 2023 ఢిల్లీలో యమునా రివర్ డేంజర్ మార్క్ క్రాస్ చేసింది. సో ఇవన్నీ మనకి ఎక్స్ట్రీమ్ మాన్సూన్ ఈవెంట్స్ చూపిస్తున్నాయి. రెండోది వచ్చేటప్పటికి డిఫారెస్టేషన్ మేజర్ రీజన్, ఫారెస్ట్ లాస్. సో ఎప్పుడైతే ఫారెస్ట్ అనేది లాస్ అవుతూ ఉంటుందో సో అక్కడ ఫారెస్ట్ స్లోప్స్ ఉంటాయి కదా, స్టెబిలిటీ దెబ్బతింటుంది. అంటే ఇది వరకు ఏవైతే చెట్లు ఉంటాయో వాటి రూట్స్ అక్కడ ఉన్నటువంటి సాయిల్ ని పట్టుకొని ఉంటాయి కదా. సో ఎప్పుడైతే డిఫారెస్టేషన్ వల్ల ఫారెస్ట్ లాస్ అవుతుందో ఆ రూట్స్ ఆ సాయిల్ పట్టు కూడా వదిలిపోతుంది అనమాట. సో దాని వల్ల ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్పెసిఫిక్ గా ఉత్తరాఖండ్ లో భాగీరథి ఎకో సెన్సిటివ్ జోన్. సో అక్కడ దేవదార్ చెట్లు కొట్టేసిన తర్వాత అక్కడ స్లోప్ స్టెబిలిటీ పోయిందనమాట. సో దానివల్ల న్యాచురల్ గా వాటర్ అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోయింది, అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే రిస్క్ అనేది బాగా పెరిగిపోయింది. అట్లానే అరుణాచల్ ప్రదేశ్ లో కూడా మనం చూసుకున్నట్టయితే అక్కడ కొత్తగా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేవి ప్లాన్ చేశారు. దాని వల్ల వచ్చినటువంటి ఫారెస్ట్ లాస్ వల్ల అక్కడ ఫ్లడ్ ఫ్రీక్వెన్సీ కూడా పెరిగింది. నెక్స్ట్ ఇంకోటి అన్ప్లాన్డ్ అర్బనైజేషన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టూరిజం కోసం కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కానివ్వండి, అన్ప్లాన్డ్ గా అర్బనైజేషన్ ప్లాన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చార్ధామ్ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్ లో మనం రోడ్ వైడనింగ్ అనేవి చేస్తున్నాం అనమాట. అక్కడ సేఫ్ స్లోప్స్ ఏవైతే ఉంటాయో దానికి సేఫ్ గా ఇంజనీరింగ్ లేకపోవడం వల్ల అక్కడ ల్యాండ్ స్లైడ్ రిస్క్స్ అనేవి పెరిగిపోయాయి. అండ్ స్పెసిఫిక్ గా 2013లో వచ్చినటువంటి కేదార్నాథ్ ఫ్లడ్స్ కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది చూసారా కేదార్నాథ్ లో, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ డివాస్టేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా యాంప్లిఫై చేసేసింది. సో ఇది అన్ప్లాన్డ్ డెవలప్మెంట్. ఇంకోటి ఫ్రెజైల్ టోపోగ్రఫీ. మనం చూసుకున్నట్టయితే హిమాలయాస్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, ఆ స్లోప్స్ ఏవైతే ఉంటాయో హిమాలయాస్ వి అవి ల్యాండ్ స్లైడ్స్ కి బాగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి స్లోప్స్ అన్నమాట. అండ్ దాంతో పాటు మనం చూసుకున్నట్టయితే గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ కానివ్వండి, సిక్కింలో 2024లో వచ్చింది మనకి. రీజన్ ఏంటి, టెరైన్ ఫ్రెజైల్ గా ఉండడము, అంటే యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అవడం వల్ల టెరైన్ ఫ్రెజైల్ గా ఉండడం, స్లోప్స్ ఎక్కువగా ఉండడము అండ్ దాంతో పాటు గ్లేషియర్స్ అవుట్ బర్స్ట్, అక్కడ NH10 మీద ఉన్నటువంటి బ్రిడ్జెస్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ మొత్తం అన్ని డిస్ట్రాయ్ అయిపోయాయి 2024లో. ఆ తర్వాత 2025లో ధరాలి ఫ్లాష్ ఫ్లడ్స్, ఇది కూడా ఉత్తరాఖండ్ లో వచ్చింది. మనం చూసుకున్నట్టయితే రీసెంట్ గా స్టీప్ స్లోప్స్ ఉండడం వల్ల ఆ ఏరియాలో ఇంటెన్స్ రైన్ ఫాల్ కి ఆ స్లోప్స్ కొలాప్స్ అయిపోయినాయి, అక్కడ ఉన్నటువంటి ఎంటైర్ కమ్యూనిటీస్ డిస్ప్లేస్ అయిపోయాయి. సో ఇది ఫ్రెజైల్ టోపోగ్రఫీ అదర్ రీజన్ అన్నమాట. ఇంకొకటి అట్మాస్ఫిరిక్ మాయిశ్చర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వార్మ్ గా ఉన్నటువంటి ఎయిర్ మాసెస్ ఉంటాయి కదా, అవి ఎక్కువ వాటర్ వేపర్ ని స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. సో దీని వల్ల ఏమవుతుంది, రైన్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వార్మ్ ఎయిర్ మాసెస్ ఎందుకు వస్తాయి మనకి, క్లైమేట్ చేంజ్ వల్ల మనం ఎక్కువగా చూసినట్టయితే ఈ మధ్య వార్మ్ ఎయిర్ మాసెస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. 2018లో కేరళలో వచ్చినటువంటి ఫ్లడ్స్ ఈ మాయిశ్చర్ తో ఉన్నటువంటి విండ్స్ రావడం వల్ల సడన్ హెవీ రెయిన్ అనేది ట్రిగర్ అయిపోయింది, డ్యామ్ ఓవర్ఫ్లోస్, ఆ తర్వాత ఫర్దర్ గా ల్యాండ్ స్లైడ్స్. అస్సాం ఫ్లడ్స్ కూడా ఇదే రీజన్ తో వచ్చాయన్నమాట. సో ఇవి ఇండియాలో డిజాస్టర్ వనరబిలిటీని ట్రిగర్స్. కానీ మనం ప్రొయాక్టివ్ గా ఎందుకు అప్రోచ్ తీసుకోలేకపోతున్నాము, ఎందుకని ప్రతిసారి రియాక్టివ్ గానే, అంటే ఏదైనా డిజాస్టర్ వచ్చాక ఆ తర్వాత మనం మాట్లాడుతున్నాం కానీ దానికి ముందుగా ప్రొయాక్టివ్ గా ఎందుకు తీసుకోవట్లేదు అనే విషయాన్ని ఆలోచిద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ గ్యాప్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన అప్రోచ్ ఎప్పుడు రిలీఫ్ సెంట్రిక్ గా, అంటే డిజాస్టర్ వచ్చాక ఆ హిట్ అయినటువంటి కమ్యూనిటీస్ కి రిలీఫ్ ప్రొవైడ్ చేయడము, లేదా ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడము.
సో ఈ ఆలోచనతోనే మన డిజైన్ అనేది, మన డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజైన్ అనేది మోస్ట్లీ రిలీఫ్ సెంట్రిక్ ఉంటుంది. అండ్ దాంతో పాటు సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్ కూడా వీక్ గా ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే 2013 ఉత్తరాఖండ్ లో ఫ్లడ్స్ వచ్చాయి. సో అక్కడ ఎవాక్యుయేషన్ డిలే అయిపోయింది సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్ లేక. అండ్ దాంతో పాటు 2024 లో వయనాడ్ లో ల్యాండ్ స్లైడ్స్ వచ్చింది కేరళలో మనం చూసుకున్నట్టయితే. అక్కడ ఎకలాజికల్ రిస్క్ చాలా ఉంది ఆ వయనాడ్ ఏరియాలో. స్టిల్ డిస్పైట్ ఆఫ్ దిస్ వార్నింగ్స్ ఉన్నా సరే మనకి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఈ ఎకలాజికల్ రిస్క్ ని డెవలప్మెంట్ లో ఇంటిగ్రేట్ చేయలేకపోయింది. సో ఇన్స్టిట్యూషనల్ గ్యాప్స్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. రెండోది ఫినాన్షియల్ స్క్యూ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎలకేషన్ లో రిలీఫ్ కి ఎక్కువ ఎలకేషన్ ఉంటుంది కానీ మిటిగేషన్ కి ఎక్కువ ఉండదు అనమాట. అంటే ప్రివెంటివ్ అప్రోచ్ కన్నా వచ్చిన తర్వాత దాని రిలీఫ్ కి ఎక్కువ ఎక్స్పెండిచర్ అనేది పెట్టడం జరుగుతుంది. క్యాగ్ రిపోర్ట్ ఇచ్చింది అనమాట, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కింద. సో ఇక్కడ క్యాగ్ కూడా చెప్పింది ఏంటంటే ఎక్కువ కాంపన్సేషన్ కి మీరు డబ్బులు పెడుతున్నారు, అంతేకాని మిటిగేషన్ కి ఎక్కువ డబ్బులు పెట్టట్లేదు అని చెప్పేసి క్యాగ్ రిపోర్ట్ చెప్పింది. 2013 లో చెప్పింది, 2017 లో కూడా చెప్పింది. అండ్ ఇంకొకటి మనకి అస్సాంలో రెగ్యులర్ గా ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు యాన్యువల్ గా ఎంతో కొంత రిపేర్స్ కోసం ఫండ్స్ ఇస్తూ ఉంటారు కదా. సో అవి పర్మనెంట్ రివర్ మేనేజ్మెంట్ కి ఇవ్వకుండా యాన్యువల్ గా ఎవ్రీ ఇయర్ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ తర్వాత ఫండ్స్ ఇవ్వడమే కానీ పర్మనెంట్ గా రివర్ బేసిన్ మేనేజ్మెంట్ కి ఇచ్చినట్టయితే అసలు ఫ్లడ్ రాకుండా ఆపొచ్చు కదా. సో ఈ విషయం కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఫినాన్సెస్ ఎక్కువ రిలీఫ్ సెంట్రిక్ గా ఉన్నాయే కానీ ప్రొయాక్టివ్ గా లేవు. మూడోది వచ్చేటప్పటికి అన్ప్లాన్డ్ డెవలప్మెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అర్బన్ స్ప్రాల్ కానివ్వండి, అర్బన్ ఏరియా ఎక్స్పాన్షన్ కానీ చాలా ఎక్కువగా జరుగుతుంది, అది కూడా వనరబుల్ రీజియన్స్ లో. అండ్ ఇక్కడ కేరళ ఫ్లడ్స్ స్పెసిఫిక్ గా ఈ ఫ్లడ్ ప్లేన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ క్వారీయింగ్ చేయడము, కన్స్ట్రక్షన్ చేయడం వల్ల వచ్చింది 2018 లో వచ్చినటువంటి కేరళ ఫ్లడ్స్. అట్లానే చెన్నైలో కూడా పలికర్ని మార్చ్ ల్యాండ్స్ ఎన్క్రోచ్మెంట్ చేయడం వల్ల అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కొలాప్స్ అయ్యి వచ్చినాయి అక్కడ ఫ్లడ్స్. అండ్ ఇంకోటి ధరాలి, ఈ స్పెసిఫిక్ గా మనం చూసుకున్నట్టయితే ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ వైడనింగ్ వల్ల వచ్చినటువంటి ట్రిగర్డ్ ల్యాండ్ స్లైడ్ ఇది. సో అన్ప్లాన్ డెవలప్మెంట్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్నాలజికల్ బాటిల్ నెక్స్. ఇక్కడ ఏంటంటే ఫోర్కాస్ట్ ఏదైతే ఉంటుందో లాస్ట్ మైల్ దాకా రాలేకపోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో ఎంబాంక్మెంట్ ఫెయిల్యూర్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2022 లో జరిగింది. ఫ్లడ్ ఫోర్కాస్ట్ అనేది ఇష్యూ చేశారు కానీ అది లోకల్ కమ్యూనికేషన్స్ వరకు వెళ్ళలేదు. అండ్ దాంతో పాటు వాళ్ళ టైమ్లీగా అక్కడ నుంచి ఎవాక్యువేట్ చేయలేకపోయాం అనమాట. ఏదైతే టెక్నాలజికల్ గా మనం అడ్వాన్స్ అవుతున్నామో అది లాస్ట్ మైల్ దాకా రావట్లేదు. అది ఫస్ట్ ఫార్మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ రీజన్. ఇంకా మనం ధరాలి ఫ్లడ్స్ లో కూడా చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అది ఎవాక్యుయేషన్ సపోర్ట్ టైం కి రాలేకపోవడం అనమాట. ఇంకోటి వచ్చేటప్పటికి ఎకలాజికల్ డిగ్రేడేషన్. ఆల్రెడీ మనం కాజెస్ లో కూడా చెప్పాం, డిఫారెస్టేషన్ అని చెప్పేసి. ఈ ఎకలాజికల్ డిగ్రేడేషన్ తగ్గకపోవడం అనమాట. ఫారెస్ట్ లాస్ అవ్వడము, వెట్లాండ్స్ లాస్ అవ్వడం, న్యాచురల్ బఫర్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫ్లడ్స్ కి అవన్నీ లాస్ అవ్వడం వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ మనం సరిగ్గా ఈ ప్రోయాక్టివ్ డిజాస్టర్ పాలసీని అడాప్ట్ చేసుకోలేకపోవడానికి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి భాగీరథి ఎకో సెన్సిటివ్ జోన్ అని ఇందాక మాట్లాడుకున్నాం కదా. దియోదర్ చెట్లు కొట్టేయడం వల్ల అక్కడ స్లోప్ స్టెబిలిటీ అనేది తగ్గిపోయింది, ఫ్లడ్ రిస్క్ పెరిగిపోయింది. అట్లానే మనకి ముంబైలో 2005 అండ్ 2023 లో ఫ్లడ్స్ వచ్చాయి. మైతి రివర్ అని చెప్పేసి ఒక రివర్ ఉంటుంది అనమాట. అక్కడ ఆ మైతి రివర్ ఫ్లడ్ ప్లేన్స్ ఎన్క్రోచ్మెంట్ కి గురవడం వల్ల అండ్ అక్కడ మ్యాంగ్రోవ్స్ ఇన్యూడేషన్ అయిపోవడం వల్ల ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్ లో కూడా రోడ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ దాంతో పాటు ఈ ఎకలాజికల్ రిస్క్ మేనేజ్ గవర్నెన్స్ గ్యాప్స్ ఏంటి అనేవి చూద్దాం అనమాట. అసలు ప్లానింగ్ లో గవర్నెన్స్ లో ఉన్నటువంటి గ్యాప్స్. ఫస్ట్ ఏంటి అంటే ప్లానింగ్ గ్యాప్. కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్స్ కానివ్వండి, అర్బన్ డెవలప్మెంట్ కానివ్వండి, ఏదైనా ప్లాన్ చేసినప్పుడు ఎకాలజీ అనే దాన్ని సైడ్ లైన్ చేయడం అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చెన్నై ఫ్లడ్స్ కి మేజర్ రీజన్ పలికర్ని మార్ష్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎన్క్రోచ్మెంట్. అండ్ సో ఇలా ఎకాలజీకి ఇంపార్టెన్స్ లేకుండా డెవలప్మెంట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ గవర్నెన్స్ గ్యాప్. ఇంకా ఢిల్లీలో కూడా మనం చూసుకున్నట్టయితే డిస్పైట్ హెవీ వార్నింగ్స్ ఢిల్లీ యమునా ఫ్లడ్ ప్లేన్స్ ఎన్క్రోచ్మెంట్ జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఫాల్స్ బైనరీ అంటారు. ఇక్కడ ఏంటి అంటే ఎకానమీ అండ్ ఎన్వైరన్మెంట్ ఈ రెండు ఒక ట్రేడ్ ఆఫ్ గా చూస్తారనమాట. ఇక్కడ ఎట్లా చూస్తారు, ఎకానమీ అండ్ ఎన్వైరన్మెంట్ కలిసి ఇంటిగ్రేటెడ్ గా వెళ్ళాలి అనే ఆలోచన ఉండదు. ఎకాలజీ కన్నా ఎకానమీ ఇంపార్టెంట్ అనేటటువంటి ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ చార్ధామ్ హైవే ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్ లో ఇక్కడ ఎకనామిక్ రిలీజియస్ టూరిజం ని ప్రమోట్ చేయడం జరిగింది ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ఎకాలజీ. అట్లానే మనకి గోవాలో కోల్ కారిడార్ ఎక్స్పాన్షన్ కూడా అంతే. సో ఇక్కడ పోర్ట్ అండ్ ట్రేడ్ ఇండస్ట్రీ దీని యొక్క ఎకానమిక్ అడ్వాంటేజ్ దీన్ని ఆలోచించడం జరిగింది రాదర్ దాన్ అక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ కన్సర్న్స్. సో ఫాల్స్ బైనరీ అన్నమాట. ఇక్కడ ఎకానమీ వర్సెస్ ఎన్వైరన్మెంట్ ఒక ట్రేడ్ ఆఫ్ లాగా ఆలోచించడం. ఇంకోటి రైట్స్ గ్యాప్. మనం కోర్ట్ చూసుకున్నట్టయితే చాలా సార్లు ఎన్వైరన్మెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 21A కింద అప్హోల్డ్ చేయడం జరిగింది కానీ ఎన్ఫోర్స్మెంట్ చూసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ ని ఇక్కడ రికగ్నైజ్ చేయడం జరిగింది కానీ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎగ్జాంపుల్ గంగా క్లీనింగ్ ఇవన్నీ అది ఇంకా పూర్ గానే ఉందన్నమాట దాని యొక్క ఇంప్లిమెంటేషన్. ఇంకొకటి స్టెలైట్ ప్లాంట్ మనకి తోటికుడిలో 2018 లో జరిగింది అనమాట. హైకోర్టు చాలా సార్లు ఎన్వైరన్మెంట్ రైట్స్ గురించి వైలేషన్స్ గురించి చెప్తానే ఉంది. సో ఆ తర్వాత ఎప్పటికో దీని క్లోజర్ అనేది చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చినప్పటికీ ఇంప్లిమెంటేషన్ డెఫిసిట్.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఎకలాజికల్ రిపోర్ట్స్ అనేవి ఏవైతే ఇస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాడ్గిల్ రిపోర్ట్ కానివ్వండి, కస్తూరి రంగన్ రిపోర్ట్ కానివ్వండి, వెస్టర్న్ ఘాట్స్ మీద, లేదా ట్యాగ్ ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ కానీ ఏవైనా సరే రిపోర్ట్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. కానీ ఆ రిపోర్ట్స్ లో ఉన్నటువంటివి చేస్తున్నారా లేదా, దాని యొక్క ఫాలో అప్ ఉందా, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఉందా అంటే అది మనకి క్లియర్ గా లేదనమాట. అదే ఇంప్లిమెంటేషన్ యొక్క డెఫిసిట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిపోర్ట్స్ ఆర్ డైల్యూటెడ్ ఆర్ ఇగ్నోర్డ్. ఇంకోటి పొలిటికల్ ఓనర్షిప్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల ఎకలాజికల్ అండ్ క్లైమేట్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో అవి నెగిటివ్ గా ఉండడం అనమాట. పొలిటికల్ గా కూడా స్పెసిఫిక్ గా చూసినట్టయితే 2018 లో కేరళ ఫ్లడ్స్ వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి దానికి మేజర్ రీజన్ ఏంటి, అక్కడ క్వారీయింగ్ చేయడము అండ్ దాంతోపాటు అక్కడ వెట్లాండ్ యొక్క ఎంక్రోచ్మెంట్ చేయడము. సో ఇవన్నీ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. కానీ అక్కడ పొలిటికల్ లీడర్స్ దీన్ని ఎలా ఫ్రేమ్ చేశారు, దీన్ని ఒక న్యాచురల్ డిజాస్టర్ లాగా ఫ్రేమ్ చేశారనమాట. అంటే పొలిటికల్ గా కూడా దాని ఓనర్షిప్ తీసుకోలేకపోవడం, అంటే వాళ్ళు చేసినటువంటి రాంగ్ డూయింగ్స్ కి ఓనర్షిప్ తీసుకోలేకపోవడంగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చేసుకున్నట్టయితే అసలు ఏమేమి స్ట్రాటజీస్ ఫాలో అవ్వచ్చు ఎకలాజికల్ రెసిలియన్స్ కి అని చెప్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్. ఏదైనా ఒక సిటీ యొక్క క్లైమేట్ రెసిలియన్స్ దాని యొక్క ప్లాన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ లో మనకి హీట్ యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చారు 2013 నుంచి. సో దట్ క్లైమేట్ రిస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మన గవర్నెన్స్ ప్లాన్స్ లోకి ఇంక్లూడ్ చేయగలిగారు అనమాట. సో దాని వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఈ హీట్ యాక్షన్ ప్లాన్ వల్ల హీట్ వేవ్ వల్ల చనిపోయేటటువంటి డెత్స్ తగ్గాయి కదా. అట్లానే ముంబైలో కూడా మనకి క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ఉంది. అంటే ఫ్లడ్ రిస్క్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని జోన్ చేయడము అండ్ దాంతో పాటు కోస్టల్ ఏరియాస్ రెసిలియన్స్ అంటే వాటన్నిటిని మానిటర్ చేయడం ఉంటుంది అనమాట. సో ప్లానింగ్ చేసేటప్పుడే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఏమేం కావాలి అండ్ క్లైమేట్ రెసిలియన్స్ ఎలా ఉండాలి, ఈ రెండింటిని ఆలోచించి ప్లాన్ చేయాలి. రెండోది వచ్చేటప్పటికి అర్బన్ హజార్డ్ మ్యాపింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లో లయింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, అంటే ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్, వాటిని ముందుగానే ఐడెంటిఫై చేయాలి అండ్ దాని యొక్క డ్రైనేజ్ ఇంప్రూవ్మెంట్స్ కి ముందుగానే కృషి చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెన్నై 2015 లో ఫ్లడ్స్ వచ్చిన తర్వాత అక్కడ ఫ్లడ్ జోన్ మ్యాపింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అండ్ దాని తర్వాత ఆ డ్రైన్స్ ఉంటాయి కదా, వాటి యొక్క స్టోమ్ వాటర్ డ్రైన్స్ ని వాటిని మళ్ళీ మ్యాప్ చేయడం చేశారనమాట. అదే కాకుండా గౌహతిలో కూడా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద GIS బేస్డ్ ఫ్లడ్ మ్యాపింగ్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ హైడ్రాలజీ డిజైన్. ఇక్కడ ఏంటి అంటే స్టోమ్ వాటర్, ఇప్పుడు ఫ్లడ్ వాటర్ వస్తుంది కదా దాని అబ్జార్ప్షన్, దాంతో పాటు ఇది స్పెసిఫిక్ గా అర్బన్ లేఅవుట్స్ ఉంటాయి కదా వాటిలో అబ్జార్బ్ అయ్యేటట్టు ప్లాన్ చేయడం అనమాట. కోల్కతాలో ఈస్ట్ కోల్కతా వెట్లాండ్స్ ఉంటాయి అనమాట. అవి న్యాచురల్ గానే ఫ్లడ్ వాటర్స్ ని బాగా అబ్జార్బ్ చేసేసుకొని అక్కడ కోల్కతా సిటీలోకి ఫ్లడ్ ఎంటర్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో అట్లా న్యాచురల్ గా ఉన్నటువంటి అబ్జార్ప్షన్, ఫ్లడ్ వాటర్స్ అబ్జార్ప్షన్ చేసేటటువంటి సైట్స్ ఉంటాయి కదా వాటిని ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి డ్రైనేజ్ ప్రొటెక్షన్. ఇక్కడ స్పెసిఫిక్ గా వెట్లాండ్స్ కన్జర్వేషన్, మ్యాంగ్రూవ్స్ అండ్ దాంతో పాటు న్యాచురల్ గా కొన్ని ఛానల్స్ ఉంటాయి ప్రతి సిటీకి. సో ఆ ఛానల్స్ ని మనం కన్జర్వ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హైదరాబాద్ లో మిషన్ కాకతీయ ఉంటుంది. దాదాపు 46,000 ట్యాంక్స్ ని రిస్టోర్ చేస్తారు. సో దాని వల్ల ఫ్లడ్ అబ్జార్ప్షన్ అనేది పెరిగింది. సుందర్బన్స్ మ్యాంగ్రూవ్స్ స్పెసిఫిక్ గా మనకి వెస్ట్ బెంగాల్ దగ్గర అండ్ ఒరిస్సా సైడ్ సైక్లోన్ యాంథమ్ నుంచి అవి మనం ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా న్యాచురల్ గా ఉన్నటువంటి ప్రొటెక్టివ్ బ్యారియర్స్ ఉంటాయి కదా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం. అండ్ ఇంకోటి సైట్ సెన్సిటివ్ హౌసింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిల్స్ మీద మనం కడుతున్నారు అనుకోండి, లేదా వాటర్ బాడీస్ మీద మనకి ఇల్లు కడుతున్నారు అనుకోండి, ఆ సైట్ కి స్పెసిఫిక్ గా హౌసింగ్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే షిలాంగ్ లో కానివ్వండి, గ్యాంగ్టాక్ లో కానివ్వండి, అక్కడ కొన్ని మున్సిపల్ లాస్ ఉంటాయి. ఏంటి అంటే స్టీప్ స్లోప్స్ మీద కన్స్ట్రక్షన్ ఆపేయాలి అని చెప్పేసి. సో ఎన్ఫోర్స్మెంట్ అనేది వీక్ గా ఉన్నా సార్ దేర్ ఆర్ లాస్. ఇంకా మనకి చూసుకున్నట్టయితే కాజీరంగాలో బిల్ట్ హౌసెస్ అనేవి కట్టాలి అనేటటువంటి రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకోటి హిల్ లైవ్లీహుడ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హిల్ లైవ్లీహుడ్ లో మనము ఎకో టూరిజం, ఆగ్రో ఫారెస్ట్రీ, సో వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంతేకాని టూరిజం కోసం అని చెప్పేసి ఒక డిస్ట్రక్టివ్ కన్స్ట్రక్షన్ ప్యాటర్న్స్ వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే సిక్కిం ఎకో టూరిజం మోడల్, హోమ్ స్టేస్ కానివ్వండి, ఆర్గానిక్ ఫార్మింగ్ కానివ్వండి, సో ఇలాంటివి టూరిజం లో వాళ్ళు ప్రమోట్ చేస్తారు. సో దానివల్ల అక్కడ లైవ్లీహుడ్ దాంతో పాటు ఎకాలజీ కూడా కన్సర్వ్ చేయబడుతుంది. ఇంకా వందన్ వికాస్ కేంద్రాస్, సో ఇవి సస్టైనబుల్ ఫారెస్ట్ బేస్డ్ లైవ్లీహుడ్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. నెక్స్ట్ క్లీన్ మొబిలిటీ. ఇక్కడ స్పెసిఫిక్ గా మనం చూసుకున్నట్టయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనం స్పెసిఫిక్ గా మాన్సూన్ టైంలో కట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఢిల్లీ మెట్రో ఎక్స్పాన్షన్ అనేది ఉంది. ఆ ఎక్స్పాన్షన్ వల్ల వెహికులర్ పొల్యూషన్ అండ్ ఫ్లడ్ వల్ల లింక్ అయినటువంటి స్మాల్ ఇన్సిడెంట్స్ అనేవి తగ్గాయి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇండోర్ లో ఈ బస్ ఇనిషియేటివ్ సస్టైనబుల్ మొబిలిటీని ఎన్హాన్స్ చేసింది. అండ్ ఇంకోటి ఫినాన్షియల్ రెసిలియన్స్. ఇక్కడ ఇన్సూరెన్స్ అండ్ కాంపెన్సేషన్ సిస్టమ్స్ అనేవి చాలా గట్టిగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ ఇన్సూరెన్స్ కి మనం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఇస్తాం కదా, సో అట్లానే మనకి ఇలా ఇన్సూరెన్స్ సిస్టమ్స్ అనేవి ఇంకా స్ట్రెంగ్తన్ అయి ఉండాలి.
ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి నేచర్ బేస్డ్ సొల్యూషన్స్. ఇక్కడ ఎకో సిస్టమ్ ని బఫర్ లాగా యాక్ట్ చేయించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ పైన మాట్లాడుకున్నాం మనము ఏంటి మార్ష్ ల్యాండ్స్ కానివ్వండి, వెట్ ల్యాండ్స్ కానివ్వండి, లేదా న్యాచురల్ గా ఉన్నటువంటి బఫర్ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటిని ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోగలగాలి. సో ఇవి అంటే వే ఫార్వర్డ్. అండ్ ఇంకా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటి మాన్సూన్ రిస్క్ రిడక్షన్, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఉండాలి. రిలీఫ్ మీదే కాకుండా ప్రిపేర్డ్నెస్ మీద, మిటిగేషన్ మీద, రెసిలియన్స్ మీద మన ఆలోచనలు, మన యొక్క పాలసీస్ అనేవి ఉండాలన్నమాట. ఫస్ట్ గైడ్ లైన్ అది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే 2013 లో ఉత్తరాఖండ్ లో ఫ్లడ్స్ జరిగాయి కదా, ఆ తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్టెబిలైజేషన్ అంటే స్లోప్స్ యొక్క స్టెబిలైజేషన్ ఉంటుంది కదా, దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఇంకోటి మల్టీ హజార్డ్ ఫోకస్. ఇక్కడ నాట్ ఓన్లీ ఒక హజార్డ్ కాదు, ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, క్లౌడ్ బర్స్ట్, సైక్లోన్స్, సో వీటన్నిటిని మ్యాప్ చేయాలి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒకటి వచ్చినటువంటి డిజాస్టర్ ఇంకో దాన్ని తెచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మల్టీ హజార్డ్ ఫోకస్ అనేది ఉండాలి. ఆ తర్వాత కమ్యూనిటీ సెంట్రిక్ గా ఉండాలి ఫోకస్ అనేది. అంటే లోకల్ కెపాసిటీ, క్యాపబిలిటీ సెంటర్స్ అండ్ దాంతోపాటు షెల్టర్స్, ఫ్లడ్ రేడియోస్ ఇవన్నీ ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది కమ్యూనిటీ సెంట్రిక్ గా. మనకి ఒడిశాలో అండ్ బీహార్ లో చూసుకుంటే మనకి ఫ్లడ్ రేడియోస్ అనేవి ఉంటాయి అనమాట, లాస్ట్ మైల్ వరకు ఫ్లడ్ కి సంబంధించినటువంటి ఫోర్కాస్టింగ్ ఇవ్వడానికి. అండ్ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేది ఆలోచనలో పెట్టుకొని చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నప్పుడే డిజాస్టర్ వస్తే ఎలాంటి రిలీఫ్ మెజర్స్ ఉంటాయి, ఎలా రెసిలియంట్ గా ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ సిటీస్ మిషన్ మనకున్నది. సో ఇది అర్బన్ ఫ్లడ్డింగ్ రిస్క్ ని తీసుకొని ఆ ఫ్యాక్టర్ ఇంకా తీసుకొని ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఎర్లీ వార్నింగ్ అండ్ కమ్యూనికేషన్ త్రూ ఐఎండి ఫోర్కాస్ట్ కానివ్వండి, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ వాళ్ళ యొక్క అలర్ట్స్ కానివ్వండి, జేఎస్ ఫ్లడ్ మ్యాపింగ్ కానివ్వండి, ఇవన్నీ ఎర్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఇంకోటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేఫ్టీ, అంటే ఫ్లడ్ సేఫ్ కోడ్స్, అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలాంటి కోడ్స్ ఉండాలి, అండ్ దాంతో పాటుగా స్లోప్ ఇంజనీరింగ్ అండ్ రెట్రోఫిటింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఫినాన్షియల్ టూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాం కదా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ కానివ్వండి, ప్రధాన మంత్రి ఫసల్ బీమా లాంటి క్రాప్ ఇన్సూరెన్స్ బేస్డ్ ఫండ్స్ కానివ్వండి, ఇండెక్స్ బేస్డ్ ఫ్లడ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇవన్నీ. సో ఓవరాల్ గా మాన్సూన్ డిజాస్టర్స్ అనేవి రెగ్యులర్ గా రియకరింగ్ అండ్ ఇవేమి అన్ప్రెసిడెంటెడ్ కాదు, ఎవ్రీ ఇయర్ మనకి రియకర్ అవుతూనే ఉంటాయి. కరెంట్ ఫోకస్ అనేది మనకి రిలీఫ్ మీద ఎక్కువగా ఉంది అనమాట, రాదర్ దాన్ ప్రోయాక్టివ్ గా. సో దీనికోసం ఎకాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమ్యూనిటీస్ ని ఈ క్లైమేట్ రెసిలియంట్ ప్లానింగ్ లోకి ఇంటిగ్రేట్ చేసుకోగలగాలి. టాపిక్ మనకి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెంట్ యాజ్ అ టైమ్ బాంబ్ అని చెప్పడం జరిగింది అనమాట. ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏదైతే ఉందో మనకి ఎస్ఏలో కానివ్వండి, జిఎస్ ఆన్సర్స్ లో కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఈ టాపిక్ లో మనం అసలు డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏంటి, ఇండియాలో డెమోగ్రఫిక్ స్టేటస్ ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ దాంతో పాటు దాని యొక్క ఛాలెంజెస్ ఏంటివి అనేవి డిస్కస్ చేసుకున్నాం విత్ వే ఫార్వర్డ్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏంటి, ఇక్కడ అకార్డింగ్ పాపులేషన్ ఫండ్ యుఎన్ఎఫ్పిఏ అంటారనమాట. యుఎన్ఎఫ్పిఏ యొక్క డెఫినేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇండియా యొక్క డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎకనామిక్ గ్రోత్. దాదాపు మనం చూసుకున్నట్టయితే 62.5% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ డెమోగ్రఫిక్ డివిడెంట్ లో ఉన్నారనమాట. అంటే 15 నుంచి 64 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని మనం ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ కింద తీసుకుంటాం అనమాట. వన్ ఆఫ్ ద యంగెస్ట్ నేషన్స్ ఇండియా. సో ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ వల్ల ఎకనామిక్ గ్రోత్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఇండియా యొక్క డెమోగ్రఫిక్ స్టేటస్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, 2023 ప్రకారం చూసుకుంటే 1.44 బిలియన్ పాపులేషన్ ఉన్నారు ఇండియాలో. అండ్ వీ ఆల్సో ఓవర్టుక్ చైనా బై దిస్ టైమ్. అండ్ ఫర్టిలిటీ రేట్ చూసుకున్నట్టయితే 5.9 ఉండేది 1951 లో, ఇప్పుడు ఎన్హెచ్ఎఫ్ఎస్ ప్రై ప్రకారం 2.0కి వచ్చింది అనమాట. రీప్లేస్మెంట్ లెవెల్ కన్నా ఇంకా కొంచెం తక్కువగానే ఉన్నాం మనం. అండ్ ఇంకొకటి బై 2050 1.67 బిలియన్ కి వెళ్తాము అనేటువంటి ప్రొజెక్షన్స్ ఉన్నాయి మనకి ఈ పాపులేషన్ పరంగా. అండ్ 2064 కి పీక్ 1.7 బిలియన్ కి మనం వెళ్తాము. అండ్ ఆ తర్వాత ఇట్ విల్ బి స్టెబిలైజ్డ్ ఎట్ 1.53 బిలియన్ బై 2100. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టు అయితే యూత్ వర్క్ ఫోర్స్ చూసుకున్నట్టయితే 2/3 ఆఫ్ ద పాపులేషన్, అంటే మనకున్నటువంటి పాపులేషన్ లో 2/3 15 నుంచి 64 ఇయర్స్ మధ్యలో ఉన్నారు. దట్ ఈస్ ద డెమోగ్రఫిక్ డివిడెంట్ ఇక్కడ. సో వీళ్ళని కనుక కరెక్ట్ గా ఎంప్లాయ్ చేయగలిగితే గ్రోత్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువ. ఇండియాకి డెమోగ్రఫిక్ డివిడెంట్ వల్ల ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఫస్ట్ ఎకనామిక్ గ్రోత్. ఇండియాస్ వర్కర్ ఏజ్ పాపులేషన్ అనేది బై 2030 67% కి వెళ్తుంది అని చెప్పామన్నమాట. సో ఎక్కువ మంది వర్కింగ్ ఉంటే ఏమవుతుంది, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఎక్కువ ఇండియా యొక్క గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే చైనా 1/3 ఆఫ్ ద జీడిపి గ్రోత్ అనేది 1980 నుంచి 2010 వరకు వచ్చింది. ఎందుకని చెప్పేసి ఆ టైంలో చైనాలో డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు 1980 నుంచి 2010 వరకు చైనాలో డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది. ఆ టైంలోనే వాళ్ళు ఎకనామిక్ గ్రోత్ ని సాధించారు. మనం కూడా ఎకనామిక్ గ్రోత్ ని సాధించగలుగుతాము అట్లానే.
అండ్ దాదాపు 2.5 నుంచి 3 ట్రిలియన్ బై జీడిపి 2030కి తీసుకురాగలుగుతాం. ఇది మెకిన్సీ ఇచ్చినటువంటి రిపోర్ట్. రెండోది సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హౌస్ హోల్డ్ సేవింగ్స్ రేట్ అనేది కన్సిస్టెంట్ గా 30% ఆఫ్ ద జీడిపి కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాని వల్ల ఏమవుతుంది, ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఏదైనా సరే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. సో ఈ హై సేవింగ్స్ వల్లే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే ప్రాజెక్ట్ అనేది, లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రెన్యూబుల్ ఎనర్జీలో మనం చూసాము. ఇంకోటి సోషల్ డెవలప్మెంట్. యూత్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రెంథన్ అవుతాయి. లిటరసీ 1951 లో 18% ఉండేది, దాదాపు 77.7% వచ్చింది 2023లో. మనం చూసుకున్నట్టయితే సమగ్ర శిక్ష అభియాన్ కానివ్వండి, ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, లిటరసీ అండ్ హెల్త్ కేర్ లో మనం డెవలప్మెంట్ అనేది అబ్జర్వ్ చేసాం. దాంతో పాటు బూస్ట్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ఉంది వరల్డ్ లో. యూనికార్న్స్ లైక్ జొమాటో, బైజూస్, ఓలా, జెరోదా ఇలాంటివన్నీ యూత్ డ్రైవెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని చూపిస్తున్నాయి. అండ్ దాంతో పాటు స్టార్ట్అప్ ఇండియా మిషన్ కానివ్వండి, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కానివ్వండి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి సపోర్ట్. ఇంకోటి మనకి గ్లోబల్ కాంపిటేటివ్నెస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియాకు డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్, దాంతో చీప్ స్కిల్డ్ లేబర్, ఈ రెండు కలగలుపు వల్ల ఏమవుతుందంటే గ్లోబల్ గా కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. దాదాపు $84 బిలియన్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ 2022లో మనం చూసాము. అండ్ యాపిల్ ఐఫోన్ 15 అసెంబ్లీ మనకి తమిళనాడులోనే జరిగింది. ఫాక్స్కాన్, టెస్లా ఇండియాలో వాటి ప్రెసెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాయి. మనం పిఎల్ఐ స్కీమ్ కూడా చూసాము 2020లో, స్పెసిఫిక్ గా చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్సెంటివైజ్ చేయడానికి. అండ్ ఇంకోటి బెటర్ డిపెండెన్సీ రేషియో. మనం చూసుకున్నట్టయితే ఇండియా యొక్క డిపెండెన్సీ రేషియో 1991లో 65% ఉండేది. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా, 46.3% కి తగ్గిపోయింది. సో దీని వల్ల ఏమవుతుంది, రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఇంకా ఫ్రీ అవుతాయి అనమాట డిపెండెన్సీ రేషియో తగ్గిపోతే. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే గవర్నెన్స్ బెనిఫిట్స్. వర్క్ ఫోర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ట్యాక్స్ బేస్ అనేది పెరుగుతుంది. దాంతో పాటు స్టేట్ యొక్క కెపాసిటీ కూడా పెరుగుతుంది అనమాట. దీనివల్ల మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే జిఎస్టీ కలెక్షన్స్ దాదాపు 1.7 lakh crore హిట్ అయింది ఏప్రిల్ 2024లో. అండ్ దాంతో పాటు గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ కూడా మనం ఇంకా ముందు తీసుకెళ్ళాము, ఆవాస్ యోజన కానివ్వండి, పిఎం కిసాన్ కానివ్వండి. అండ్ ఇట్లానే ఇదే ఆర్టికల్ మనకి సరిగ్గా యూటిలైజ్ చేయకపోతే అదే టైం బాంబ్ అవుతుంది అని చెప్పింది అనమాట. సో ఛాలెంజెస్ ఏంటి, మనం ఎందుకు ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ని యూజ్ చేయలేకపోతున్నాము? ఫస్ట్ థింగ్, లాగింగ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెచ్డిఐ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ చూసుకుంటే 134 గా ఉంది. మనకి ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా సరే, ఎంత లిటరసీ ఉన్నా సరే, మనకి ఇంకా ఉన్నటువంటి గ్యాప్స్ దీనివల్ల తెలుస్తుంది. అండ్ ఇంకోటి హంగర్ అండ్ మాల్ న్యూట్రిషన్. ఇండియా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 105 గా ర్యాంక్ చేసింది 2024లో. అండ్ దాంతో పాటు స్టంటింగ్ 35% గా ఉంది. అండ్ దాంతో పాటు వేస్టింగ్, ఎనీమియా ఇంకా హైగా ఉంది మనకి. ఇంకోటి వచ్చేప్పటికి స్కిల్ అండ్ ఎంప్లాయబిలిటీ గ్యాప్ ఇన్ ఏఐ ఎరా. 70% ఆఫ్ ద యూత్ కిడ్స్ వాళ్ళ జాబ్ రిలవెంట్ స్కిల్స్ లేవన్నమాట. అండ్ దాంతో పాటు 50% ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ దే స్టిల్ అన్ఎంప్లాయబుల్. అండ్ 43% గ్రాడ్యుయేట్స్ కి మాత్రమే దే ఆర్ జాబ్ రెడీ. అంటే హై ఎన్రోల్మెంట్ ఉన్నా సరే కాలేజెస్ లో కాలేజ్ అయిపోయే టైంకి ఎంతమంది గ్రాడ్యుయేట్స్ జాబ్ కి రెడీగా ఉంటున్నారంటే ఓన్లీ 43% ఆఫ్ ద పీపుల్ ఆర్ జాబ్ రెడీ. ఇంకా by 2030 with AI and all these technologies, by 2030 70% of the jobs risk లో ఉన్నాయన్నమాట. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. అండ్ దాంతో పాటు ఎడ్యుకేషన్ అవుట్డేటెడ్ గా ఉండడం. ఎడ్యుకేషన్ మోస్ట్లీ రాట్ లెర్నింగ్, దాంతో పాటు ఎగ్జామ్ సెంట్రిక్ గా ఉండడం వల్ల ప్రస్తుతం వస్తున్నటువంటి టెక్నాలజీస్, ఏఐ కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ కానివ్వండి, డిజిటల్ ఎకానమీ కానివ్వండి, సో వీటన్నిటి సెంట్రిక్ గా లేకపోవడం వల్ల అది అవుట్డేటెడ్ గా అనిపిస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ 61% ఆఫ్ ఎడ్యుకేషనల్ లీడర్స్ ఎడ్మిట్ కర్క్ లా చూసుకున్నట్టయితే మనకి ఇండస్ట్రీ నీడ్స్ తో పాటు సరిగ్గా లేదు అనేటటువంటి విషయమే చెప్తున్నారు. నెక్స్ట్, ఎర్లీ మిస్ అలైన్మెంట్ అండ్ పూర్ కెరియర్ అవేర్నెస్. 93% ఆఫ్ ద స్టూడెంట్స్ ఓన్లీ 7 మేజర్ కెరియర్ పాత్స్ తెలుసు అనమాట. దాదాపు 20,000 30,000 మోడర్న్ ఆప్షన్స్ ఉన్నాయి అసలు కెరియర్స్ కి వెళ్ళడానికి. కానీ 93% ఆఫ్ స్టూడెంట్స్ ఓన్లీ 7 పాత్స్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మెడిసిన్, ఇంజనీరింగ్ ఆర్ ఫార్మసీ ఆర్ ఒక 7 to 8 ట్రెడిషనల్ కెరియర్ పాత్స్ మాత్రమే తెలుసు వాళ్ళకి. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే చాలా వరకు జాబ్ మార్కెట్ గురించి ఆలోచించకుండా డిగ్రీస్ ని పర్సూ చేయాలి అనేటటువంటి ఆలోచనలోకి వాళ్ళు వెళ్ళడం ఇంకొక మేజర్ రీజన్. ఇంకోటి లో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఇక్కడ ఇండియాలో మనం చూసుకున్నట్టయితే ఓన్లీ 37% ఆఫ్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఉంది. వర్సెస్ డెవలప్డ్ ఎకానమీస్, చైనా కానివ్వండి, ఎక్కడైనా మోర్ దెన్ 50% ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది గమనించవచ్చు. ఈ ఎంప్లాయ్మెంట్ లో ఈ జెండర్ గ్యాప్స్, గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్స్ ఇంకా గమనిస్తూనే ఉన్నాం మనం. ఇంకోటి ఇన్ఫార్మల్ ఎకానమీ. మనం చూసుకుంటే 92% ఆఫ్ ద ఇండియాస్ వర్క్ ఫోర్స్ ఇన్ఫార్మల్ గా ఉన్నారు. మేజర్ ఇన్ఫార్మల్ గా ఉండడం వల్ల వచ్చినటువంటి ఇంపాక్ట్స్ ఏంటి అంటే లో వేజెస్ ఉండడం, పూర్ సెక్యూరిటీ ఉండడము, దానివల్ల అప్వర్డ్ మొబిలిటీలోకి వెళ్ళలేరన్నమాట ఇన్ఫార్మల్ గా ఉన్నప్పుడు.
నెక్స్ట్ జాబ్లెస్ గ్రోత్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ జస్ట్ 53% మాత్రమే ఉంది మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇంకా ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ అనమాట, ఇది 53% మాత్రమే. అండ్ దాంతో పాటు హై జీడిపి గ్రోత్ ఉంటుంది కానీ జాబ్ క్రియేషన్ వీక్ గా ఉండడం. సో దానివల్ల ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరిగిపోతుంది మనం చూసుకున్నట్టయితే. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి హెల్త్ అండ్ ప్రొడక్టివిటీ ఇష్యూస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సచ్ డయాబెటీస్ కానివ్వండి, లేకపోతే బీపీ కానివ్వండి, ఇలాంటివి పెరిగిపోవడం, ప్రొడక్టివిటీ తగ్గిపోవడం. మనం ఇండియాలో చూసుకుంటే 77 మిలియన్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు ఇండియాలో. అండ్ దాంతో పాటు టెక్నాలజికల్ ల్యాగ్. ఇండియా ఓన్లీ 4% ఆఫ్ గ్లోబల్ ఏఐ రీసెర్చ్ పేపర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కంపేర్ టు చైనా. 23% ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట మనకి. ఈ యొక్క ఛాలెంజెస్, వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్, మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ ఎడ్యుకేషన్ యొక్క రిఫార్మ్, ఫుల్ గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంప్లిమెంట్ చేయాలి. సో దానివల్ల మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్, కోడింగ్, ఏఐ ఇలాంటి డిఫరెంట్ టెక్నాలజికల్ స్కిల్స్ మీద పిల్లలకి పట్టొస్తుంది అనమాట. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కమిషన్ కానివ్వండి, స్కిల్ ఇండియా, ఈ రెండు ఇంటిగ్రేట్ చేసుకోవడము, దాంతో పాటు అప్రెంటిస్షిప్ మోడల్స్ అవన్నీ ఇంటిగ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీలో డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ మోడల్స్ ఉంటాయన్నమాట. సో అలాంటి అప్రెంటిస్షిప్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడాప్ట్ చేసుకోవాలి. అండ్ కెరియర్ గైడెన్స్ అండ్ అవేర్నెస్ కూడా ముందుగా ఇవ్వాలి. ఈ కెరియర్ కౌన్సిలింగ్ అనేది స్కూల్ లెవెల్లోనే ఉంటుంది. సో దానివల్ల ఈ అవేర్నెస్ అనేది ట్రెడిషనల్ ఫీల్డ్సే కాకుండా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇండియాలో చూసుకుంటే పిల్లలకి 93% ఆఫ్ ద పిల్లలకి 7 ఫీల్డ్స్ తప్ప ఏమి ఎక్కువ పెద్దగా ఫీల్డ్స్ తెలియదు అని చెప్పేసి. సో స్కూల్ లెవెల్లో వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మల్టిపుల్ ఫీల్డ్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ అనేవి తెలుస్తాయి. నెక్స్ట్ జాబ్ క్రియేషన్ ఇన్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్. ఇక్కడ ఎంఎస్ఎంఈస్ 11 crore పీపుల్ ఎంప్లాయ్ చేస్తాయి. సో వాటికి క్రెడిట్ సప్లై ఇవ్వడం వల్ల, ఎంఎస్ఎంఈస్ ని డెవలప్ చేయడం వల్ల ఈ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో జాబ్ క్రియేషన్ చేయగలుగుతాం మనము. సో ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యూవల్ ఎనర్జీ, వీటన్నిటిలో జాబ్ క్రియేషన్ చేయగలుగుతాము. నెక్స్ట్ ఇంక్రీజ్ లేబర్ ఫోర్స్, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. మనం ఆల్రెడీ చెప్పాం ప్రీవియస్ గా, ఇండియాలో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఓన్లీ 37% ఉంటుంది అని చెప్పేసి. సో ఫ్లెక్సిబుల్ వర్క్ హవర్స్ ఇవ్వడము, దాంతో పాటు ఫీమేల్ సెంట్రిక్ పాలసీస్, సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్ లేకుండా చేయడము, వర్క్ ప్లేస్ సేఫ్టీ ప్రొవైడ్ చేయడము. సో ఇలాంటి వాటి వల్ల ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పెరుగుతుంది. అండ్ దాంతో పాటుగా కేరళలో కుటుంబశ్రీ మోడల్ లాంటి ఎస్హెచ్జి మోడల్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి వాటిని స్కేల్ అప్ చేయడం వల్ల దాదాపు 4.3 మిలియన్ ఉమెన్ కి మనము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాము. నెక్స్ట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇన్వెస్ట్మెంట్. సో దాదాపు ఈ హెల్త్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది దాదాపు 2.5% జీడిపికి పెంచాలి. ఆయుష్మాన్ భారత్, పోషణ్ అభియాన్ అలాంటి స్కీమ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లగలాలి. ఇంకా టెక్నాలజీ పుష్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది రీసెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, క్వాంటమ్, బయోటెక్, ఏఐ, వాటిలోకి ఇంకా పుష్ చేయగలగాలి. దాంతో పాటు ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయాలి. ఎగ్జాంపుల్ మనకి అగ్నికుల్ కాస్మోస్ కానివ్వండి, స్కై రూట్ ఏరోస్పేస్ కానివ్వండి. సో ఇవన్నీ ప్రైవేట్ పార్టిసిపేషన్ వల్ల వచ్చినాయే కదా. నెక్స్ట్ ఇంకోటి రీజనల్ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సౌత్ అండ్ నార్త్ డివైడ్ అనేది ఉంది ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెంట్ లో కూడా. మనకి చూసుకుంటే సౌత్ లో ఏజింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉంది, అట్లానే నార్త్ లో యూత్ యొక్క యంగర్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నారనమాట. సో ఈ ఇంటర్ స్టేట్ వర్క్ ఫోర్స్ స్ట్రాటజీస్ అనేవి ప్లాన్ చేసుకోగలగాలి మనం. సో అప్పుడే ఇండియా మొత్తం రీజనల్ గా ఇష్యూస్ లేకుండా ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ ని హార్నెస్ చేసుకోగలుగుతాము. అండ్ హై లెవెల్ టాస్క్ ఫోర్స్ ని కాన్స్టిట్యూట్ చేసుకోవడం అండర్ పిఎంఓ కానివ్వండి, సో దట్ ఎడ్యుకేషన్, స్కిల్స్, టెక్నాలజీ అండ్ ఎంప్లాయ్మెంట్ పాలసీస్ అన్నిటి ఇంటిగ్రేటెడ్ గా ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ తో ముందుకు తీసుకెళ్లడం. దాంతో పాటు ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ప్రమోట్ చేయడము త్రూ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కానివ్వండి, లేకపోతే క్రెడిట్ యాక్సెస్ అనేవి స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేయడం వల్ల కానీ. నెక్స్ట్ ఇండియా యొక్క డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది ఒక టైం బౌండ్ విండో, ఒక కొన్ని ఇయర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. సో రైట్ పాలసీస్, రైట్ యాక్షన్ అనేది కరెక్ట్ టైం కి తీసుకోవడం వల్ల గ్లోబల్ గ్రోత్, గ్లోబల్ ఇన్నోవేషన్ అనేది మనం చూస్తాము. సో ఇందులో మనకి మోడీ గారు ఒక మాట క్లియర్ గా చెప్తారు, పాపులేషన్ కంట్రోల్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ పేట్రోయిటిజం అని చెప్తారు అనమాట. ఇది నాట్ జస్ట్ అబౌట్ నెంబర్స్. సో ఇండియా యొక్క యూత్, ఎడ్యుకేషన్, స్కిల్స్, హెల్త్, ఆపర్చునిటీస్ వీటన్నిటిలోకి ట్రాన్స్ఫార్మ్ చేయడం వల్ల ఈ పాపులేషన్ మ్యాసివ్ గా ఏదైతే ఉందో అది గ్లోబల్ మ్యాసివ్ ఎకనామిక్ పవర్ హౌస్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి మనకి సెంటరింగ్ ఎల్డర్లీ ఉమెన్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అనమాట. సో ఇందులో మనం ఇండియా యొక్క ఏజింగ్ పాపులేషన్ ఎంత ఉంది అండ్ ఏజింగ్ పాపులేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దాంతో పాటు ఛాలెంజెస్ ఏంటి ఎల్డర్లీ ఫేస్ చేస్తుంది ఇండియాలో, అండ్ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ అండ్ దాంతో పాటు వే ఫార్వర్డ్ డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఒక్కసారి మనం డేటా ప్రకారం చూసుకున్నట్టయితే ఇండియాలో ఏజింగ్ సొసైటీ స్టేజ్ లో మనం ఎంటర్ అయ్యాము. 2011 సెన్సస్ ప్రకారం చూసుకున్నట్టయితే ఎంతమంది ఎల్డర్లీ ఉన్నారో తెలుసా? ఇండియాలో 104 మిలియన్ ఎల్డర్లీ ఉన్నారు. అండ్ అందులో 53 మిలియన్ ఉమెనే ఉన్నారు. అండ్ దాంతోపాటు మెన్ 51 మిలియన్ ఉన్నారు అనమాట. యుఎన్ఎఫ్పిఏ అండ్ దాంతోపాటు హెల్ప్ ఏజ్ ఇండియా ప్రాజెక్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే బై 2026 ఈ ఎల్డర్లీ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో 173 మిలియన్ కి పెరగబోతున్నారు. అండ్ బై 2050 319 మిలియన్ కి వీళ్ళు పెరుగుతారు అనమాట. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్సో ఛాలెంజెస్. ఒకసారి వాటి చేసుకుందాము. ఎల్డర్లీ కేర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్నెసింగ్ దర్ విజ్డమ్
అండ్ దాంతో పాటుగా ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎల్డర్లీ పీపుల్ మనకి మెంటర్స్ లాగా యాక్ట్ చేస్తారు, దాంతో పాటు కల్చరల్ కస్టోడియన్స్ లాగా యాక్ట్ చేస్తారు. తమిళనాడులో ఎల్డర్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. సీనియర్ సిటిజన్స్ కమ్యూనిటీస్ ని గైడ్ చేస్తారు, సేవింగ్స్ ఎలా చేయాలి, సోషల్ వర్క్ ఎలా చేయాలి అనే విషయం మీద. అండ్ ఇంకోటి ఫ్యామిలీ స్టెబిలిటీ అండ్ ఎమోషనల్ సెక్యూరిటీ. జాయింట్ ఫ్యామిలీస్ ని యాంకర్ చేయడం కానివ్వండి, మదర్ అండ్ ఫాదర్ ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ కి వెళ్తూ ఉంటారో, జాబ్స్ కి వెళ్తూ ఉంటారో, చైల్డ్ కేర్ చూసుకోవడము, ఆ కల్చర్ యొక్క కంటిన్యూటీ ముందుకు తీసుకెళ్లడము. సో గ్రాండ్ పేరెంట్స్ ప్రైమరీ కేర్ గివర్స్ గా ఉంటారు అనమాట అర్బన్ మైగ్రెంట్ ఫ్యామిలీస్ లో మనం చూసుకున్నట్టయితే. నెక్స్ట్ సోషల్ హార్మనీ అండ్ ఎథికల్ కంపాస్. ఎల్డర్స్ యూత్ కి మోరల్ గైడెన్స్ ఇస్తారు, ఇంటాలరెన్స్ వాటిని కౌంటర్ యాక్ట్ చేస్తారనమాట వీళ్ళు. ప్రధానమంత్రి గారి యొక్క మన్ కీ బాత్ లో మనకి స్ట్రెస్ చేసింది ఏంటి అంటే వాల్యూ ఆఫ్ ఎల్డర్స్ విజ్డమ్ ఇన్ షేపింగ్ సొసైటీ అని ఆయన చెప్పారనమాట. ఎల్డర్స్ యొక్క విజ్డమ్ ఒక వాల్యూ ద్వారానే ఒక సొసైటీ షేప్ అవుతుంది అనే మాటలు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేప్పటికి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ డిగ్నిటీ. సో ఇక్కడ ఈ ఎల్డర్లీ కేర్ వల్ల ఎల్డర్లీ నెగ్లెక్ట్ తగ్గుతుంది అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క ఎటానమీ అనేది పెరుగుతుంది. మనం స్పెసిఫిక్ గా చూసుకుంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు. సో ఫిక్స్డ్ ఇన్కమ్ ఇస్తారు వాళ్ళ పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత కూడా. అండ్ ఇంకోటి సిల్వర్ ఎకానమీ పొటెన్షియల్ అంటారు అనమాట. ఏజింగ్ పాపులేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఎల్డర్లీ కేర్ ఉంటుంది కదా, దాని సర్వీసెస్ అనే ఒక డిమాండ్ అనేది పెరుగుతుంది. అసిస్టివ్ డివైస్ అంటే ఈ హియరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, సో అసిస్టివ్ డివైజెస్ యొక్క ఎకానమీ కూడా పెరుగుతుంది, వాటి యొక్క హౌసింగ్ వాళ్ళకి సంబంధించినవి పెరుగుతాయి అన్నమాట. సో సిల్వర్ ఎకానమీ పొటెన్షియల్ కూడా ఇందులో ఉంది మనకి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సేక్రెడ్ పోర్టల్ అండ్ సిల్వర్ ఎకానమీ ఇనిషియేటివ్ ఈ ఎల్డర్లీ రీఎంప్లాయ్మెంట్ ని ప్రమోట్ చేస్తూ ఉంటాయి మనకి. సో ఈ ఎల్డర్లీ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అని చూద్దాము. ఫస్ట్ సొసైటల్ ఛాలెంజెస్. 20% అర్బన్ ఏరియాస్ లో అండ్ 10% రూరల్ ఏరియాస్ లో ఎల్డర్లీ ఎలోన్ గా ఉంటున్నారు అనమాట, ఒంటరిగా. ఇది ఎన్ఎస్ఓ చెప్పినటువంటి డేటా. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోవడం ఆ సిటీస్ లో. ఏజ్డ్ గా ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విలేజెస్ లో ఉండడం వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అండ్ దాంతోపాటు 50% ఆఫ్ ద ఏజ్డ్ పీపుల్ ఎమోషనల్ ఆర్ ఫినాన్షియల్ అబ్యూస్ కి గురవుతూ ఉంటున్నారు. అండ్ ఇంకా మనకి ఇది హెల్పేజ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట. ఎన్సీఆర్టీ రిపోర్ట్ లో కూడా మనం చూసుకున్నట్టయితే ఫినాన్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఎల్డర్లీ విడోస్ మీద ఎలా చేస్తున్నారు అనేది చెప్పడం జరిగింది. ఇది సోషల్ గా ఉన్నటువంటి ఛాలెంజెస్. ఎకనామిక్ గా చూసుకుంటే ఓన్లీ 10% ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ మాత్రమే ఫినాన్షియల్లీ సెక్యూర్ గా ఉన్నారు. రూరల్ ఏరియాస్ లో చూసుకుంటే ఓన్లీ 5% మాత్రమే. అండ్ ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్స్ లేకపోవడము, అండ్ చాలా మంది మీనియల్ పోస్ట్ రిటైర్మెంట్ లో మీనియల్ వర్క్ చేసుకుంటూ పోతున్నారు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బీహార్ అండ్ ఒరిస్సాలో ఇంకా ఎల్డర్లీ వాళ్ళు డైలీ వేజ్ వర్క్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు మనకి. అండ్ దాంతోపాటు వాళ్ళకి ఏపీజీ కవరేజ్ కూడా ఉండదు. ఇంకొకటి వచ్చేటప్పటికి హెల్త్ ఛాలెంజెస్. 75% ఆఫ్ ద ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉంటారో క్రానిక్ ఇల్నెసెస్ తో సఫర్ అవుతూ ఉంటారు అనమాట. ఇది లాసీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. అండ్ దాంతోపాటు 20% ఆఫ్ ద ఎల్డర్లీ పీపుల్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ని కూడా ఫేస్ చేస్తుంటారు, లైక్ డిప్రెషన్. ఇంకొక రిపోర్ట్ హెల్పేజ్ ఇండియా ఇచ్చింది ఏంటి అంటే 10 ఎల్డర్లీ ఉమెన్ లో 1% డిప్రెషన్ లో ఉన్నారు ఇండియాలో, అండ్ వాళ్ళకి హెల్ప్ కావాలి అని చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు జీనియాట్రిక్ అంటే ఎల్డర్లీ కేర్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన స్పెషలిస్ట్ లేకపోవడము, అండ్ క్యాన్సర్స్ కానివ్వండి, ఆస్టియోపోరోసిస్ కానివ్వండి, ఎల్డర్లీ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని డయాగ్నోసిస్ సరిగ్గా చేయలేకపోవడం వన్ ఆఫ్ ద మేజర్ హెల్త్ ఛాలెంజెస్ గా ఉన్నాయి ఇండియాలో. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఫెమినైజేషన్ ఆఫ్ ఏజింగ్ అంటారు. ఇక్కడ మనం చూసుకుంటే 50% కన్నా ఎక్కువ ఎల్డర్లీ ఉమెన్ విడోస్ గా ఉంటున్నారు అనమాట. సో సోషల్ ఎక్స్క్లూజన్ కానివ్వండి, ప్రాపర్టీ రైట్స్ లేకపోవడం ఎల్డర్లీ ఉమెన్ కి, అండ్ వాళ్ళ పిల్లల మీద డిపెండ్ అయి ఉండడం వల్ల ఈ ఛాలెంజెస్ అనేది ఇంకా మల్టీఫోల్డెడ్ గా పెరుగుతుంది. మనం ఇది అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మంది ఫ్యామిలీస్ ఎల్డర్లీ విడోస్ ని ఉమెన్ స్పెసిఫిక్ గా బృందావన్ లో వదిలేస్తూ ఉంటారు మీరు గమనించినట్టయితే. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఫ్యామిలీస్ ఎలా ట్రీట్ చేస్తున్నాయి వీళ్ళని అని చెప్పేసి. నెక్స్ట్ సిస్టమిక్ ఛాలెంజెస్. ఇక్కడ ఏంటి అంటే ఎల్డర్లీ కేర్ అయితే ఏదైతే ఉందో అది నార్మల్ కేర్ తో పాటు పూర్ ఇంటిగ్రేషన్ ఉండడం అనమాట. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో కానివ్వండి, అండ్ చాలా తక్కువ స్పెషలైజ్డ్ సెంటర్స్ ఉంటాయి. ఎయిమ్స్ అలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోనే మనకి సెంటర్స్ అనేవి ఉంటాయి. అండ్ దాదాపు 60% ఆఫ్ రూరల్ లో ఉన్నటువంటి ఎల్డర్లీ పీపుల్ ఈ స్కీమ్స్ గురించి వాళ్ళ ఎల్డర్లీ కోసం వచ్చేటటువంటి స్కీమ్స్ గురించి వాళ్ళకి తెలియని కూడా తెలియదు. అండ్ ఇంకా వీళ్ళు ఇస్తున్నటువంటి కేర్ గివింగ్ రోల్ ఏదైతే ఉంటుందో ఫ్యామిలీస్ లో ఎస్పెషల్లీ ఉమెన్, అది చాలా వరకు అన్పెయిడ్ అండ్ అన్సీన్ కూడా చెప్పాలి అంటే. ఇక్కడ కేరళలో కుటుంబశ్రీ ఇనిషియేటివ్ ఈ ఎల్డర్లీ కేర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫార్మలైజ్ చేసి పెయిడ్ కేర్ గా తీసుకొచ్చింది వాళ్ళు. నెక్స్ట్ గవర్నమెంట్ ఒక కాన్స్టిట్యూషనల్ గా మనం చూసుకున్నట్టయితే ఆర్టికల్ 41 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి స్టేట్ మస్ట్ ప్రొవైడ్ ఎయిడ్ ఇన్ ఓల్డ్ ఏజ్ అని చెప్తుంది. అండ్ 7th షెడ్యూల్ లో కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది చెప్తుంది. అండ్ 7th షెడ్యూల్ లో ఉన్నటువంటి స్టేట్ లిస్ట్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది. అండ్ దాంతో పాటు సోషల్ సెక్యూరిటీ అనేది కాంకరెంట్ లిస్ట్ లో ఉందన్నమాట. ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం అటల్ పెన్షన్ యోజన తీసుకొచ్చారు, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి. అండ్ దాంతో పాటు ప్రధాన్ మంత్రి వయో వందన యోజన ఎల్ఐసి అడ్మినిస్టర్ చేసే పెన్షన్ ప్లాన్ ఇది. దాంతో రివర్స్ మార్టగేజ్ స్కీమ్ అన్నమాట. అంటే ఇక్కడ హౌస్ ఓనర్షిప్ ఆ పర్సన్ తోనే ఉంటుంది, కానీ
డబ్బులు వస్తూ ఉంటాయి అనమాట. ఇది రివర్స్ మార్టగేజ్ స్కీమ్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి హెల్త్ కేర్ లో మనం చూసుకున్నట్టయితే ఎన్పిహెచ్సి 2010 లో డిస్ట్రిక్ట్ లెవెల్ కేర్ ఇవ్వడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ లో కూడా ఇది ఒక కాంపనెంట్ ఉంది. 5 లాక్ వరకు కవరేజ్ ఉంటుంది అందరికి. అండ్ దాంతో పాటుగా రాష్ట్రీయ వయోశ్రీ యోజన, ఈ అసిస్టివ్ డివైజెస్ ఉంటాయి కదా, సో బిలో పోవర్టీ లైన్ లో ఉన్నటువంటి ఎల్డర్లీ పేషెంట్స్ కి ఇది ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ వాళ్ళు చెన్నైలో స్పెషలైజ్డ్ గా ఈ రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. అండ్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, డే కేర్ సెంటర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ నుంచి. అండ్ వృద్ధాశ్రమ్ సేవా యోజన అని చెప్పేసి ఒక కమ్యూనిటీ బేస్డ్ హోమ్స్ ఇది మధ్యప్రదేశ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే సేక్రెడ్ పోర్టల్, ఇది సీనియర్ సిటిజన్స్ కి ఆన్లైన్ లో జాబ్ మ్యాచ్ చేసుకోవడానికి. అండ్ దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ అన్నమాట, డిజిటల్ లిటరసీ ఎల్డర్లీకి ప్రొవైడ్ చేయడానికి. దాంతో పాటు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేషెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ తీసుకొచ్చారు 2007 లో లీగల్ ప్రొటెక్షన్ కింద. అండ్ ఎల్డర్లీ లైన్ 14567 కింద కంప్లైంట్ హెల్ప్ లైన్ ఒకటి ప్రొవైడ్ చేశారు. నల్సా ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఒక్కసారి వరల్డ్ లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అనేది చూద్దాం. కేరళలో వయోమిత్రం అని ఉంటుందన్నమాట, ఫ్రీ హెల్త్ కౌన్సిలింగ్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. తమిళనాడులో మక్కల్ తేదీ మరువతం అని ఒకటి ఉంటుంది, డోర్ స్టెప్ హెల్త్ డెలివరీ కోసం. జపాన్ లో టైమ్ బ్యాంక్ మోడల్ ఉంటుందన్నమాట. ఈ ఎల్డర్లీ కేర్ చేసినందుకు కొన్ని క్రెడిట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో మళ్ళీ వీళ్ళు ఓల్డ్ ఏజ్కి వెళ్ళాక వాటిని రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చైనా ఫిలాల్ రెస్పాన్సిబిలిటీ లాస్ అని ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అంటే అడల్ట్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ పేరెంట్స్ ని సపోర్ట్ చేయాలి అని చెప్పేటటువంటి లాస్. స్వీడన్ లో యూనివర్సల్ ఎల్డర్లీ కేర్ ఉంటుంది, ఇది స్టేట్ ఫండ్ చేస్తుంది అనమాట దీనికి డబ్బులు. దాంతోపాటు ఇన్స్టిట్యూషనల్ కేర్ విత్ డిగ్నిటీ ఎన్షూర్ చేస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఏజింగ్ ఫ్రేమ్వర్క్ అనే ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. సో వీళ్ళు కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఇండిపెండెన్స్ అండ్ ఫంక్షనల్ ఎబిలిటీ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్. మనం లెజిస్లేటివ్ అండ్ పాలసీ రిఫార్మ్స్ ని స్ట్రెంథెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2019 లో ఒక అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చామన్నమాట, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కి. సో అకౌంటబిలిటీ ఎక్కువగా ఉండాలి అడల్ట్ చిల్డ్రన్ కి, అండ్ దాంతో పాటు పెనాల్టీస్ కూడా స్ట్రిక్టర్ గా ఉంటాయి వాళ్ళని సరిగ్గా చూసుకోకపోయినట్టయితే. సో ఇలాంటి యాక్ట్స్ ని తీసుకురావాలి. అండ్ దాంతో పాటు ఎల్డర్లీ అబ్యూస్ ని అప్పుడే మనం కాంబాట్ చేయగలుగుతాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి హెల్త్ కేర్ స్ట్రెంథనింగ్. ఇక్కడ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ఎల్డర్లీ కేర్ కోసం స్పెసిఫిక్ వార్డ్స్ ఉండాలి. మనకి ఎయిమ్స్ లో స్పెసిఫిక్ డిపార్ట్మెంటే ఉంది దీనికోసం. అండ్ దాంతో పాటు యాన్యువల్ హెల్త్ చెకప్స్ ఎవ్రీ ఇయర్, డోర్ స్టెప్ కేర్ మనకి తమిళనాడులో మనం చూసుకున్నట్టు. అట్లానే టెలిమెడిసిన్ అండ్ మొబైల్ యూనిట్స్, ఈ సంజీవని ద్వారా దాదాపు 2 crore పేషెంట్స్ ని డీల్ చేయడం జరిగింది. ఇంకోటి వచ్చి ఎకనామిక్ సెక్యూరిటీ, ఈ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా తీసుకురావడం అనమాట ముందుకి. మనకి చూసుకున్నట్టయితే ఇగ్నో ఏపీఎస్ అని చెప్పేసి వాళ్ళు 200 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో. కొంచెం ఎక్కువ పెన్షన్స్ కూడా ఉంటాయి ఆ స్టేట్స్ లో అయితే. అండ్ నెక్స్ట్ పెన్షన్ అండ్ ఇన్ఫ్లేషన్ లింక్. సౌత్ కొరియాలో ఏంటి అంటే ఆ పర్సన్ కి పెన్షన్ వస్తుంది అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ ని బట్టేసేసి వాళ్ళకి ఆ పెన్షన్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఒక 10 years బ్యాక్ రావడం వేరు, ఇవాళ రావడం వేరు. సో ఇన్ఫ్లేషన్ ఇవ్వడము. అండ్ దాంతో పాటు కేర్ గివింగ్ రికగ్నైజేషన్. సో ఎల్డర్లీ ఎవరైతే కేర్ గివింగ్ ఇస్తూ ఉంటున్నారో అంటే ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళకి మనవరాలకి దానికి కూడా రికగ్నిషన్ అనేది ఉండాలి. ఈ కేర్ గివింగ్ ని ప్రొఫెషనలైజ్ చేసింది కేరళ కుటుంబశ్రీ మోడల్. అండ్ దాంతో పాటు ఎల్డర్లీ కేర్ స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేయాలి. అండ్ సోషల్ ఎంపవర్మెంట్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ఇంటర్ జనరేషనల్ బాండింగ్ అనేది పెంచాలన్నమాట. జపాన్ లో ఫ్యురుకి కప్పు అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే యూత్ ఎల్డర్స్ కి కేర్ చేయడం వల్ల మళ్ళీ క్రెడిట్స్ ఎర్న్ చేస్తారు అన్నారు కదా, సో ఆ మోడల్ ఏది ఫ్యురుకి టైపు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కమ్యూనిటీ డే కేర్ అండ్ వెల్నెస్ ఇన్స్టిట్యూట్స్, ఇది మనకి కేరళ వయోమిత్రంలో చూడొచ్చు. అండ్ దాంతో పాటు డిజిటల్ ఇంక్లూజన్, గూగుల్ యొక్క ఇంటర్నెట్ సాతి అని చెప్పేసి గూగుల్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి మోడల్ అన్నమాట ఇది. సో సీనియర్స్ ని బ్యాంకింగ్, టెలిమెడిసిన్, లిటరసీ వీటిలో ఎంపవర్ చేస్తుంది అది. ఇప్పుడు ఏజింగ్ పాపులేషన్ ఇండియా చూడాలి అంటే, మనం ఇండియా హెల్తీగా చూడాలి అంటే జెండర్ సెన్సిటివ్, ఇంక్లూజివ్ అండ్ ప్రివెంటివ్ కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ అనేది తీసుకోవాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా 2021 నుంచి 2030 వరకు డికేడ్ ఆఫ్ హెల్తీ ఏజింగ్ అని చెప్పింది అనమాట. ఏజింగ్ అనేది డిగ్నిటీ, ఇండిపెండెన్స్ అండ్ సోషల్ జస్టిస్ తో కలిపి ఉండాలని చెప్పింది. సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us.